సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి ఎంత పుణ్యం చేశావో, నీ తల్లిదండ్రులు నీ పూర్వీకులు ఎంత పుణ్యం చేసి ఆ పుణ్య ఫలితాన్ని నీకు ధారపోశారో తెలియదు, కానీ ఈరోజు సాక్షాత్తు తిరుమలేశుడు నీ మీద కన్ను తెరిచాడు, నీ మీద చూపు పెట్టాడు. ఇది తిరుమల నుంచి ఏకాదశికి నీకు వస్తున్న ఒక బంపర్ ఆఫర్ తల్లే. 50 ఏళ్ల నాటి దరిద్రం తొలగిపోయి కోట్ల యోగం నీ గుమ్మం తట్టబోతోంది, నీ తలుపు తట్టబోతోంది. అయితే నీ గుమ్మాన్ని తట్టబోతున్న ఆ అదృష్టాన్ని పక్కదారి మళ్లించాలని, లాగేసుకోవాలని ఒక మహిళ నక్కి నక్కి నీ గుమ్మం చాటున తొంగి చూస్తోంది. అదును కోసం, అవకాశం కోసం పొంచు వేసింది. జాగ్రత్త, ఆ స్త్రీతో జాగ్రత్త. ఆమె ఏం చెయ్యబోతోంది అన్నది చెప్పబోతున్నాను. అలాగే ఈ రోజు నీ ఆఫీసులో నువ్వు పని చేసే చోట, నీ ఇరుగు పొరుగు, నీ ఇంట్లో జరుగుతున్న రాజకీయాల గురించి చెప్పబోతున్నాను. నీకంటే తక్కువ స్థాయి వాళ్ళు పైకి ఎదుగుతుంటే నువ్వు ఎదగలేక ఎందుకు ఆగిపోతున్నావో చెబుతున్నాను. నువ్వు ఎందుకు అలా ఆగలేక ఇక్కడే ఆగిపోయావో దాని వెనుక ఉన్నవాళ్ళెవరు, కారణాలేంటో చెప్పబోతున్నాను. ఎంతో కాలంగా నీ అన్నదమ్ములు దాయాదుల మధ్య నడుస్తున్నటువంటి వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వాటన్నింటి గురించే ఈరోజు మాట్లాడబోతున్నాను. ఎన్నాళ్లుగానో నువ్వు దీర్ఘకాలికంగా బాధపడుతున్న అనారోగ్య సమస్యల గురించి చెప్పబోతున్నాను. సంతానం లేదని అల్లాడిపోతున్నావు కదా, ఆ విషయం గురించి చెప్పబోతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నీ 100 ఏళ్ల జీవితాన్ని ఈ ఒక్క 10 నిమిషాల సందేశంలో నీ ముందు ఉంచబోతున్నాను బిడ్డ. అది కూడా సాక్షాత్తు తిరుమలేసిన సందేశం నా నోటి ద్వారా ఈరోజు నీకు చెప్పబోతున్నా. ఇంతటి అదృష్టాన్ని, ఇంతటి అవకాశాన్ని, ఇంతటి కోట్ల యోగాన్ని అస్సలు విడిచిపెట్టుకోకు. విడిచిపెట్టుకుంటే కన్నీళ్లు పెట్టుకుంటావు. నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. సాక్షాత్తు తిరుమలేసిన మనసు కూడా నొప్పించిన దానివి అవుతావు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారంటే, బాబా గారి మాటలు వెనుకున్న అర్థం చాలా లోతైనది. అది తెలుసుకోవాలంటే కాసేపు ఇక్కడ బాబా గారి చెయ్యి పట్టుకొని నిలబడితేనే ఆ మాటల వెనుక ఉన్న మర్మం తెలుస్తుంది, అర్థం తెలుస్తుంది, పరమార్థం తెలుస్తుంది. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి పర్సనల్ సమస్యకైనా మొహమాట పడకుండా ఈయనకి కాంటాక్ట్ అవ్వచ్చు, కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్క సమస్యకి ఈయన పరిష్కారం ఈయన దగ్గర ఉంది. ఎందుకు ఇంతలా చెప్తానంటే, నా కళ్ళారా నేనే చూశాను కాబట్టి, ఎంతో మంది ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు కాబట్టి మీకు నేను ఇంత ఒక కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఈరోజు ఏకంగా మనకు బాబా గారు అలాగే తిరుమలేశుడైనటువంటి వెంకటేశ్వరుని అనుగ్రహం, కరుణ, కటాక్షాలు దొరకబోతున్నాయండి. అది కూడా మనకు ఎల్లుండి ఏకాదశి రాబోతోంది. ఏకాదశి కానుకగా ఇంతటి మహద్భాగ్యం మనకు దొరకబోతోంది. ఒక్కసారి మనసులో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ, స్మరించుకుంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేయండి. ఖచ్చితంగా ఇద్దరి ఆశీస్సులు మన మీద ఉన్నాయంటే మన జీవితాలు ధన్యమైపోతాయి, మన కష్టాలు తొలగిపోతాయి. అయితే ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వెంకటేశ్వర స్వామి సందేశం బాబా నోటి ద్వారా ఏం చెప్పబోతున్నారో విందామా? తల్లి ఆగి విను. ఈరోజు నేను నీతో చెప్పబోయే ప్రతి ఒక్క మాట నీ జీవితాన్ని సమూలంగా మార్చేయబోతోంది. అది కేవలం మాట కాదు తల్లి, సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మీదేవి నీ కోసం నా నోట పలికిస్తున్న దివ్య సందేశం. ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా నువ్వు పడుతున్న కష్టాలు ఎవరికి చెప్పుకోలేక రాత్రి వేళల్లో తలదిండు తడిస్తూ ఒంటరిగా కాచిన ప్రతి కన్నీటి బొట్టు తిరుమల స్వామివారి పాదాల చెంతకు చేరాయి.
నీ కష్టం అన్నది నీ ఊరు దాటి, నీ వాడ దాటి, తిరుమల గిరులన్నీ దాటి స్వామివారి పాదాలను తాకాయంటే మామూలు విషయం కాదు. రేపటి రోజు ఎలా గడుస్తుందోనన్న భయం, ఇంటి ముందు అప్పుల వాళ్ళు వచ్చి అవమానిస్తారేమో అన్న ఆందోళన, నీ గుండె ఎంతగా రగిలిపోతుందో సాక్షాత్తు తిరుమలేశుడు చూస్తున్నాడు. షిరిడీ నుంచి నీ సాయి చూస్తున్నాడు. నువ్వు ఎంతో నిజాయితీగా బ్రతకాలని చూసావు. 10 మందికి మంచి చేశావు. ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయము చేశావు. కానీ తిరిగి నీకు దక్కిందేంటి? నమ్మక ద్రోహం, వెన్నుపోట్లు, అవమానాలు. అవునా? అవును. అయితే గుండెల మీద చెయ్యి వేసుకొని అవును బాబా అంటూ ఇక్కడ టైప్ చేయి. కానీ ఇక చాలు తల్లి, నీ ఏడుపు వినే రోజు వచ్చింది. నీ కష్టాలు కడతేరే సమయం ఆసన్నమైపోయింది. నీకు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు మహాలక్ష్మీదేవి అభయహస్తం ఇస్తున్నారు. అది కూడా ఈ ఏకాదశి కానుకగా, ఈ ఏకాదశి బంపర్ ఆఫరుగా నీ జీవితాన్ని మార్చాలని కంకణం కట్టుకుంటున్నారు. దాదాపు 50 ఏళ్ల నాటి దరిద్రం నిన్ను పట్టి పీడిస్తున్న దౌర్భాగ్యం పట్టిందల్లా మట్టయ్యే దురదృష్టం అంతా కూడా పటాపంచలు కాబోతోంది. ఈ ఏకాదశి ఏదైతే ఉందో నీ తలరాతని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. కోట్ల రూపాయల ధనయోగం నీ ఇంటి గుమ్మం తట్టబోతోంది తల్లి. నిన్నటి వరకు నిన్ను చూసి హేళనగా నవ్విన వారే రేపు నీ ఎదుగుదల చూసి నోరెళ్లబెట్టేలా నీ జీవితం అద్భుతమైన మలుపు తిరగబోతోంది. అయితే ఇక్కడ జాగ్రత్త. ఇంతటి అద్భుతమైన యోగం నీ తలుపు తట్టే సమయాన ఒక దుష్ట లేడి, ఒక రాక్షసి నక్కి కాపు కాస్తోంది. నీ గుమ్మం చాటున తొంగి చూస్తోంది. అవకాశం ఎప్పుడు ఎదురవుతుందా, ఎప్పుడు దొరుకుతుందా అంటూ. ఇలాంటి కోట్ల యోగాన్ని కూడా పటాపంచలు చేయాలని చూస్తోంది. కానీ తల్లి, ఇక్కడే నువ్వు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నీ సంతోషాన్ని ముంచెయ్యటానికి నీ పక్కనే ఉంటూ, నీతో పాటి తిరుగుతూ, నీ ఇంట్లోనే లేదా నీ చుట్టుపక్కలే తిరిగే ఒక ఆడ మనిషి, ఒక విషకన్యలాగా, విషకన్య రూపంలో అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఆమె నీతో అత్యంత ఆత్మీయంగా మెలుగుతున్నట్లే నటిస్తూ నిన్ను గోతిలో తోసేయాలని చూస్తోంది. ఆ వ్యక్తి ఎవరో, ఆమె లక్షణాలేంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. గుడ్డిగా ఆమెను నమ్మావో చేతికి వచ్చిన అదృష్టం కాస్తా కూడా చేజారిపోతుంది. మళ్ళీ మొదటికే వచ్చేస్తావు. జాగ్రత్త. సంకేతాలు విను. ఆ విషకన్యకు సంబంధించిన సంకేతాలు విను. ఇక్కడ నీ విషయం వచ్చేసరికి కొన్ని అక్షరాలు చెబుతాను బిడ్డ. అలాంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల పట్ల నువ్వు కొంచెం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండక తప్పదు. అందరి గురించి కాదు, కొందరి గురించే. నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ తీరు కానీ నీలో అనుమానం రేకెత్తిస్తాయి. అలాంటి వాళ్లతో జాగ్రత్త. ఆ పేర్లు మా, స, ర, క అనే పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్త. ఆమె నీ బంధువు కావచ్చు, పక్కింటి ఆంటీ కావచ్చు, లేదా ఆఫీస్లో నీతో కలిసి భోజనం చేసే తోటి ఉద్యోగి కావచ్చు. ఆమె నీ ముందు తేనె పూసిన కత్తెల తీయగా మాట్లాడుతుంది. నీకు కష్టం వస్తే ముసలి కన్నీరు కారుస్తూ జాలి పడుతున్నట్లు నటిస్తుంది. కానీ లోపల మాత్రం వీడి ఇంకా నాశనం అయిపోతే బాగుండు అని పైశాచిక ఆనందం పొందుతుంది తల్లి. నీ ఇంట్లో శుభం జరిగినా, కొత్త ఇల్లు కొన్నా, నీకు మంచి జరిగినా ఆమె ముఖంలో అసూయ నీడలు స్పష్టంగా కనిపిస్తాయి. నీ బ్యాంకు బ్యాలెన్సు, నీ నగల విషయాలు, నీ భవిష్యత్తు ప్రణాళికలో ఆమెతో పంచుకున్న మరుసటి రోజే నీ పనుల్లో అడ్డంకులు రావటం నువ్వు గమనించావా లేదా బిడ్డ? ఒకసారి ఆలోచించు. నీకు అనిపిస్తుంది నిన్న వరకు బాగుంది కదా, ఈ రోజు వరకు బాగానే ఉంది కదా, ఇలా అకస్మాత్తుగా సడన్ గా ఎందుకు ఇలా మారిపోతున్నాయి పరిస్థితులు అంటూ. అప్పుడు నీ మనసు అనిపిస్తోంది, నీ మనసు చెబుతోంది, నేను ఈ విషయాలని పలానా వ్యక్తికి చెప్పాను, అప్పటి నుంచే ఇలా అన్నీ కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయి అంటూ నీ మనసు నిన్ను హెచ్చరిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఆమె నీ దగ్గరికి వచ్చి ఇతరుల గురించి చెడుగా గాసిప్స్ చెబుతోంది అంటే బయట ఇతరుల దగ్గర కూడా, నీ దగ్గర కూడా అంతే చెడుగా మాట్లాడుతోంది నీ గురించి అని గుర్తించుకో, అర్థం చేసుకో. ఆమెతో నీ రహస్యాలు అస్సలు పంచుకోవద్దు. ఆమె వేసే ఎమోషనల్ డ్రామాల్లో అస్సలు పడవద్దు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి బిడ్డ. మంచి చెడుల కలయబోతే కదా మనిషి జీవితం అంటే. చెడు మంచి కూడా రెండు కలిసి తోబుట్టువుల్లా నీ జీవితంలో వచ్చి పలకరించి వెళ్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు నీ కెరియర్, నీ ఉద్యోగం, నీ కుటుంబం గురించి స్వామివారు నీకు ఇస్తున్న అభయహస్తం ఏంటో విను తల్లి. ఎన్నో ఏళ్లుగా ఒకే పొజిషన్లో, ఒకే జీతానికి పని చేస్తూ విసిగిపోయి ఉన్నావు కదా. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్న జూనియర్లు పైకి వెళ్తుంటే గుండెల్లో బాధ దిగమింగుకుంటున్నావు కదా.
ఆఫీస్ రాజకీయాలతో ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నావు, కానీ ఇక ఆ చీకటి రోజులు ముగిశాయి బిడ్డ. నీకు ప్రమోషన్ల రూపంలో 2 మెట్లు పైకెక్కే తీపి కబురు అందుతుందట స్వామివారు చెప్పమన్నారు. రెట్టింపు ఇంక్రిమెంట్లు వస్తాయట. ఉద్యోగం లేక చిన్న చూపుకి గురవుతున్న యువతకి ఇక్కడ ఒక మంచి పిలుపు వస్తుందని స్వామివారు చెప్పమంటున్నారు. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తుంటే లాభాల వర్షం కురుస్తుందట. అప్పులు తెచ్చి వ్యాపారంలో పెట్టి నష్టాలు లేక షాపులు మూసేద్దాం అనుకున్న బిడ్డలో కొత్త ఆలోచనలు తట్టేలా స్వామివారు చేసి లాభాల బాట పడేస్తారట. నిలిచిపోయిన సరుకు అమ్ముడైపోతుందట. కస్టమర్ల రద్దీ పెరుగుతుందట. ఇటు నీ ఇంట్లో, నీ కుటుంబంలో కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళలో కానీ, నీ కాలనీలో కానీ, నీకంటే చిన్న వాళ్ళకి, తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి, అలాగే టాలెంట్ లేని వాళ్ళకి గుర్తింపు వస్తూ వాళ్ళని అందరూ మెచ్చుకుంటూ పొగుడుతూ ఉంటే, అన్నీ ఉండి కూడా నువ్వు గుర్తింపు లేక ఎంత నలిగిపోతున్నావో కూడా స్వామివారు చూస్తూనే ఉన్నారట. అది ఇంటి కుటుంబంలో తోటి కోడళ్ళ మధ్య కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, కాలనీలో కావచ్చు, నువ్వు పని చేసే చోట కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా కూడా అంతా కూడా సర్దుకుంటుందట. నీకు గుర్తింపు అన్నది దొరుకుతుందట. అయితే నీకు స్వర్ణయుగం ప్రారంభం కాబోతోంది అని చెప్పమంటున్నారు తల్లి. 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన మొండి బకాయిలో రావనుకున్న డబ్బులు కూడా ఇప్పుడు నీ చేతికి తిరిగి వస్తాయట. నీ శ్రమకు 100 రెట్లు ఫలితం లభించబోయే సమయం ఇది అని స్వామివారు అంటున్నారు తల్లి. అలాగే కుటుంబంలో ఎనలేని శాంతి కూడా రాబోతోందట. భార్యాభర్తల మధ్య కారణం లేని ఈగోలో, గొడవలో తొలగిపోయి మళ్ళీ కొత్తగా ప్రేమ చిగురిస్తుందట. వివాహం కాకపోతే మనసుకు నచ్చిన దేవత లాంటి లేదా ఒక దేవుడి లాంటి భాగస్వామి నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారట బిడ్డ. ఎంతో మంది బిడ్డలు పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, మంచి సంబంధాల కోసం చూస్తున్నారు. ఇంకొంతమంది నా బిడ్డకు పెళ్లి ఎప్పుడవుతుంది బాబా అంటూ ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. అలాంటి వాళ్ళకి నోట్లో తేనె పోసినంత తీయటి వార్త తల్లి ఇది. ఎన్నో ఏళ్లుగా బిడ్డలు లేక బాబా నాకు సంతాన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది, ఇంట్లో సూటిపోటి మాటలు పడలేకపోతున్నాను, ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు నన్ను తప్పిస్తావు అంటూ బాధపడుతున్న బిడ్డలకి సాక్షాత్తు తిరుమలేశని దైవానుగ్రహంతో సంతాన ప్రాప్తి కలగబోతోంది తల్లి. బిడ్డలు చదువుల్లో రాణించి మంచి పేరు నిలబెడతారు. అలాగే అనారోగ్య విషయంలో ఎంతో బాధపడుతున్నావు కదా, చిన్నవి అయినా కూడా అల్లాడిపోతున్నావు. కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, జీర్ణకోశ సమస్యలు, బీపీ, షుగర్లో ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాను బాబా, ఈ పరిస్థితి నుంచి బయటపడవే, నా వల్ల కావటం లేదు అంటూ అడిగావు కదా. ధన్వంతరి లాంటి సాక్షాత్తు తిరుమలేశని అనుగ్రహంతో, ధన్వంతరి స్వరూపుడైన స్వామి అనుగ్రహంతో దీర్ఘకాలిక రోగాల నుండి గొప్ప ఉపశమనం లభించబోతోంది బిడ్డ. మందులు వాడుతూనే దైవ బలాన్ని నమ్ముకో, అంతా మంచి జరుగుతుంది. ఇక ఎంతో కాలంగా అన్నదమ్ముల మధ్య, దాయాదుల మధ్య నలుగుతున్న తగాదాలు, గొడవలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు నీకు అనుకూలంగా ఒక కొలిక్కి వస్తాయి. నీకు చెందాల్సినవి అన్నీ నీకు చెందుతాయి. ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా నీకు రావాల్సినవన్నీ కూడా వస్తాయి. నిన్ను మోసం చెయ్యాలని చూసిన వారు వెనక్కి తగ్గుతారు. మోసం చేసి నీ దగ్గర లాక్కోవాలి, కాజేయాలి అని చెప్పి ప్లాన్లు వేసిన వాళ్ళు, నీ దాయాదులు, అన్నదమ్ములు వెనక్కి తగ్గుతారు. న్యాయం నీ వైపు నిలబడుతుంది. ఎందుకంటే సాక్షాత్తు తిరుమలేశుడు నీ పక్కన నిలబడ్డాడు. న్యాయం నిలబడదా? అలాగే ఏ పని చేస్తున్నా, ఏది ఆశించినా, ఏది తలచినా కూడా ఈ సమయంలో మంచిగా అద్భుతంగా సాగుతుంది తల్లి. అయితే నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిండుగా మెండుగా ఉండాలి అంటే నువ్వేం చెయ్యాలో తెలుసా? ఈ అద్భుతమైన ధనయోగం నీ ఇంట్లో శాశ్వతంగా నిలవాలి అంటే నేను చెప్పే ఈ పవిత్రమైనటువంటి ఒక పరిహారం తప్పకుండా చెయ్యి తల్లి. మనకు 25వ తారీఖు శనివారంతో కలిసి ఏకాదశి రాబోతోంది. స్వామివారికి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్వామికి తులసి దళాలను సమర్పించు. నువ్వు ఉపవాసం ఉండు. కుదిరితే రాత్రిపూట జాగరణ చెయ్యి. మరుసటి రోజు ద్వాదశి రోజు స్వామికి మళ్ళీ స్నానం చేసి నువ్వు పూజ చేసి తీర్థ నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత అది నువ్వు ప్రసాదంగా తీసుకో. నువ్వు ఇలా చేసావంటే స్వామివారి అనుగ్రహం ఇంకా త్వరగా దొరుకుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి నిన్ను తరుముకొస్తున్న పాపకర్మలన్నీ పటాపంచలైపోతాయి. నీకు ముక్తి లభిస్తుంది. కర్మాల నుండి ముక్తి లభిస్తుంది. కష్టాల నుండి ముక్తి లభిస్తుంది. అప్పుల నుండి ముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి ముక్తి లభిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా మారాలి అంటే ఈ ఏకాదశి మించిన రోజు ఇంకొకటి లేదు బిడ్డ. ఈ ఏకాదశి రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు విడిచిపెట్టుకోకు.
జాగ్రత్త, గుర్తించుకో తల్లి. జ్యోతిష్యం అనేది, దైవ సందేశం అనేది నీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ లాంతరు లాంటిది మాత్రమే. దారి చూపుతుంది, కానీ నడవాల్సింది నువ్వే అని గుర్తుపెట్టుకో. బద్ధకాన్ని విడిచిపెట్టు, నిజాయితీగా కష్టపడు, భగవంతునిపై అచంచలమైన నమ్మకముంచు. ఈ సందేశం నీ హృదయాన్ని తాకిందని నాకు తెలుసు తల్లే. నీ మనసుకి లోతుగా దిగిందని నాకు తెలుసు. నువ్వు ఒంటరివి కావు. సాక్షాత్తు తిరుమలేశుడు నీ పక్కన ఉన్నాడు. నీ సాయి నీ పక్కన ఉన్నాడు. నీకు కష్టాలన్నవి నీ దరిదాపుల్లో కూడా రాకుండా నేను కాపాడుకుంటాను అని అంటున్నారండి బాబాగారు ఈరోజైతే ఈ వీడియో మీకు నచ్చే ఉందనుకుంటున్నాను. నచ్చితే గనుక మీ భక్తిని చాటుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః, అలాగే ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ టైప్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ శ్రేయోభిలాసులకి, మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం ఇంకా మీకు త్వరగా దొరుకుతుంది. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఓం నమో వెంకటేశాయ.